ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ టెక్ టాక్స్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న విన్నపం. మీ అందరి కోసం నేను, నా కోసం మీరు అన్నట్లుగా వీడియోస్ చేస్తున్నాను. దయచేసి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో తెలపండి. అలాగే నా వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇది టెట్ డిఎస్సి చదివే విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం లులనల సంధి, టుగాగమ సంధి, నుగాగమ సంధుల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, లులనల సంధి. దీని సూత్రం లు లా నా లు పరమైనప్పుడు ఒకానొక సందర్భంలో మూవర్ణంబునకు లోపంబును తత్పూర్వస్వరంబునకు దీర్ఘంబును విభాషణగు. సూత్రం ఇంకొకసారి చూద్దాం. లులనలు పరమైనప్పుడు ఒకానొక మూవర్ణంబునకు లోపంబును తత్పూర్వస్వరంబును దీర్ఘంబు విభాషణగు. ఫర్ ఎగ్జాంపుల్ చూసామంటే మనకు సూత్రం ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, గ్రంథాలు, దీన్ని మనం ఎట్లా విడదీయాలి? గ్రంథము ప్లస్ లు ఈజ్ ఈక్వల్ టు గ్రంథాలు. ఇప్పుడు చూడండి, లు లా నాలు పరమైనప్పుడు ఇక్కడ పూర్వపదం పరపదంలో ఉన్న లు లా నాలు పరమైనప్పుడు మూవర్ణము లోపిస్తుంది. మూవర్ణము లోపించి తత్పూర్వస్వరంబునకు దీర్ఘమును విభాషణము. ఈ మూవర్ణము లోపించి దీని ముందు పూర్వస్వరం అంటే ముందు అక్షరానికి దీర్ఘం వస్తుంది. దానినే లులనల సంధి అంటారు. లు లా నాలు పరమైనప్పుడు మూవర్ణము లోపించి దాని ముందు అక్షరం దీర్ఘంగా వస్తుంది. దానినే లులనల సంధి అంటారు. సెకండ్ ఎగ్జాంపుల్, రాష్ట్రము ప్లస్ నా ఈజ్ ఈక్వల్ టు రాష్ట్రాన. ఇక్కడ మూ లోపించి ఇక్కడ ఏమొచ్చింది? లులా నా అనేది పరమైంది. అప్పుడు మూ లోపించి దాని ముందు అక్షరానికి దీర్ఘం వస్తుంది. రాష్ట్రము ప్లస్ నా రాష్ట్రాన దీర్ఘం వస్తుంది. దీనినే లులనల సంధి అని అంటారు. టుగాగమ సంధి. ఇట్ అనే హల్లు ఆగమంగా రావడం అని అర్థం. దీని సూత్రం ఏంటంటే ఇట్ అనే హల్లు ఆగమం అవుతుంది. దాన్నే టుగాగమ సంధి అంటారు. ఇప్పుడు మనకి ఈ సూత్రం అర్థం అవ్వాలంటే మనకు ఆగమం అంటే ఏందో తెలియాలి. ఆగమం అంటే మిత్రవదాగమః అంటే మిత్రుడి వలె చేరడం. పూర్వ పరస్వరాలలో దేనిని తొలగించకుండా మిత్రుడి వలె వచ్చి చేరడాన్ని ఆగమం. ఇప్పుడు పూర్వస్వరంలో కానీ పరస్వరంలో కానీ ఎటువంటి అక్షరాలు లోపించకుండా తొలగిపోకుండా సంధి జరిగేదాన్నే ఆగమం అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. కరకు ప్లస్ అమ్ము, కరకుటమ్ము. ఇక్కడ సంధి ఏంది? ఇట్ అనే హల్లు ఆగమంగా వస్తుంది అంటే మిత్రుడి వలె కలుస్తుంది అని. ఇక్కడ సంధి విడదీసి ఎట్లా రాసాము? కొరకు ప్లస్ అమ్ము, కొరకు టమ్ము. ఇక్కడ టా అనేది ఇట్ ప్లస్ ఆ టాగా మారుతుంది. ఇక్కడ ఇట్ అనే హల్లు ఆగమం వచ్చింది కాబట్టి ఇది టుగాగమ సంధి. సెకండ్ ఆప్షన్, నిగ్గు ప్లస్ అద్దము, నిగ్గుటద్దము. ఇక్కడ ఇది పూర్వపదం, ఇది పరపదం. ఈ రెండిటికి కలిసి సంధి జరిగినప్పుడు ఇట్, ఇక్కడ టా ఎట్లా రాసుకోవచ్చు? ఇట్ ప్లస్ ఆగా రాసుకోవచ్చు టాని. ఇక్కడ ఇట్ అనే హల్లు ఆగమం అయినచో దానిని టుగాగమ సంధి అని అంటారు. థర్డ్ ఎగ్జాంపుల్, సరసపు ప్లస్ అలుక, సరసపుటలుక. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ ఏది లోపించలేదు. ఈ మూడు ఎగ్జాంపుల్లో చూసుకున్నట్లయితే ఏ అక్షరం కానీ లోపించకుండా ఇట్ అనేది ఆగమమైంది. దానినే టుగాగమ సంధి అంటారు. నుగాగమ సంధి. షష్ఠీ తత్పురుష సమాసంలో
ఊకారం రూకారంకు అచ్చుపరమైతే ను ఆగమమగును. షష్ఠి తత్పురుష సమాసంలో ఊకారం కానీ రూకారం కానీకి అచ్చుపరమైతే ను అనేది ఆగమవుతుంది. మనకు షష్ఠి తత్పురుషంలో లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విభక్తుల్లో షష్ఠి తత్పురుష ఏమొస్తుంది, ప్రత్యయాలు కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేవి షష్ఠి తత్పురుష ప్రత్యయాలుగా విభక్తులుగా చెప్పుకున్నాము. ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు తెలుస్తుంది. రాజు ప్లస్ ఆజ్ఞ రాజనాజ్ఞ. చూడండి, ఇక్కడ విడదీసినప్పుడు ఇక్కడ జూలో ఊకారం ఉంది, ఇది అచ్చు అంటే ఇది ఇప్పుడు దీన్ని రాజనాజ్ఞ అనేది షష్ఠి తత్పురుష సమాసంగా ఎట్లా చెప్పబడుతుంది, రాజు యొక్క ఆజ్ఞ, ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. రాజ ప్లస్ ఆజ్ఞ ఈజ్ ఈక్వల్ టు రాజనాజ్ఞ. ఇది షష్ఠి తత్పురుష సమాసంలో జూలో ఊకారం ఉంది, ఊకారం ఇది అచ్చు, ఊకారంకు అచ్చు పరమైతే దానిని ఆగమం అవుతుంది, దానినే నుగాగమ సంధి అంటారు. ఉకారానికి అచ్చు పరమైంది దానికి ను కానీ నా కానీ పరమైంది దానిని నుగాగమ సంధి. సెకండ్ ఎగ్జాంపుల్, విధాతృ ప్లస్ ఆనతి విధాతృనానతి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఊ కానీ రూ కానీ అచ్చుకు పరమైతే సంధి జరిగినప్పుడు నా అనేది ఆగమంగా వచ్చి చేరుతుంది, దీనినే నుగాగమ సంధి అని అంటారు. చేయు ప్లస్ అతుడు చేయునతుడు. ఓకే గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరైనా టెట్ ఆన్లైన్కి అప్లై చేసినట్లయితే చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికైతే DM చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.